హాయ్ సార్, అందరికీ నమస్తే. సో, ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే మీకు అందరికీ కూడా మార్కెట్లు హెవీ వోలటాలిటీతో కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి ఈ మార్కెట్ల మీద కాస్త ఒక కన్ను వేసి ఉంచండి. పైకి వెళ్ళింది కదా, రేపు కూడా పైకే వెళ్తుందని మీరు అనుకోకండి. మార్కెట్లు ఏ క్షణాన్నైనా ఇంకా కొంచెం కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే 55,000 700కి దగ్గరగా వెళ్ళినా అక్కడ అది సస్టైన్ అవ్వలేక అరౌండ్ 700 పైనే ఎక్కడో ఓపెన్ అయింది కానీ బట్ అది కింద పడుతూ ఫిఫ్ ఈరోజు నిఫ్టీలో చూసుకున్నట్లయితే 25,473 దగ్గర లో క్రియేట్ చేసింది. ఆటోమేటిక్గా ఒక హెవీ సెల్లింగ్ అవ్వడం వల్ల అది అక్కడ సస్టైన్ అవ్వలేక, అంటే తర్వాత కిందకి వెళ్ళలేక బయ్యర్స్ కంప్లీట్గా మార్కెట్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా 300 పాయింట్లు పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే అరౌండ్ 25,573 నుండి అరౌండ్ 25,800 ప్లస్ దాకా కూడా వెళ్ళడం మనం చూడడం జరిగింది. ఓవరాల్గా 150 పాయింట్స్ మార్కెట్ అనేది ప్లస్లోనే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. సో దీన్ని కాస్త వాచ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా 700 పాయింట్స్ పెరగడం మనం చూస్తున్నాం. లో చూసుకున్నట్టయితే 350. సో హై చూసుకున్నట్టయితే 59,000కి మీదన కూడా మార్కెట్ అనేది వెళ్ళడం మనం మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 5800 అరౌండ్ 700 ఆ రేంజ్లో వెళ్ళడం నేనైతే ఒక్కసారి గమనించానండి. అక్కడ నుండి అది 59,500 దాకా కూడా నేను ఒకసారి గమనించాను. ఇంత హెవీ వోలటాలిటీతో బ్యాంక్ నిఫ్టీ అనేది ఉందండి. ఎప్పుడైనా బాగా మార్కెట్ మైనస్కి గురవుతుంది అన్నప్పుడు ఆ ముందు రోజే నేను మీకు లెవెల్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.